అంతా. ఇలా ఒక 2 మంత్స్ కూడా పోయింది సార్ మాకు. అది అంత ఈజీగా అవ్వలేదు సార్ అది. అంటే ఏఐ బాగుందా? విఎఫ్ఎక్స్ అయితే బాగుండేదా మీకు? సార్ 2002, 2003లో విఎఫ్ఎక్స్ మళ్ళీ అన్నీ బాగా బూమ్ అయినాయి సార్. ఇప్పటికీ స్టిల్ విఎఫ్ఎక్స్ ఇస్ బూమింగ్ సార్. విఎఫ్ఎక్స్ కానీ ఏదైనా కానీ బూమ్ అవుతూనే ఉన్నాయి సార్. కాకపోతే రైట్ నౌ ఏజ్ ఎమర్జింగ్ సార్. ఇట్స్ ఎమర్జింగ్ టూ హార్డ్ సార్. అంటే దీనివల్ల అంటే ఈ పల్స్ పోతుంది అంటే మేము ఏదో నెగిటివ్గా పోర్ట్రే చేసి ఏ మూవీ తీసేసి అలా చేయాలని కాదు సార్. ఇది మళ్ళీ అలా అనుకుంటారని. వీ వాంట్ బ్రింగ్ న్యూ టెక్నాలజీ సార్, ఎమర్జింగ్ టెక్నాలజీ. అది ఇప్పుడు మనం బయట చేయలేం కదా సార్, అంత బడ్జెట్ పెట్టి మనం తీయలేము. బట్ వీ హ్యావ్ దట్ ప్యాషన్. ఇటీవల ఒకటి ప్రహ్లాదది వచ్చింది కదా, చూసారు? విఎఫ్ఎక్స్ సార్ ఏది సార్? భక్త ప్రహ్లాదది వచ్చింది కదా సార్ చూసాం సార్. మహాతారణ. చూసాం సార్, చూసాం సార్. విఎఫ్ఎక్స్ చాలా ఆకట్టుకుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కలెక్షన్ చేస్తుంది అనుకొని. ఇది ఏ విధంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు సార్? ఏ విధంగా ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది సార్? ఇక్కడ స్టోరీ ఈజ్ ద కింగ్ సార్. ఫస్ట్ కాన్సెప్ట్ చాలా మంచి స్టోరీ సార్. ఇది ఎందుకు హిట్ అవుతుంది అనేది మేము కథనే బేస్ చేసుకుని ఉన్నాం సార్. అంతే, దెర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్ సార్. ఈ స్టోరీ బేస్ చేసే వెళ్తున్నాం సార్. మీరు కరెక్టే చెప్తున్నారు. కాకపోతే ఏఐ వీడియోస్ చాలా వస్తున్నాయి. దాంట్లో కంపేర్ చేసుకుంటే ఇందులో కొత్తగా ఏముందని నేను అడుగుతున్నాను సార్. మీరు సార్ ఇప్పుడు మీరు ఏ వీడియోస్ చాలా రోజు ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూనే ఉంటే ఏదో ఒకటి వస్తుంది సార్. శివుడిదని లేకపోతే ఇంకొకటి వీడియోస్ పెడుతూనే ఉన్నారు సార్. దానికి దీనికి మీరు డిఫరెన్స్ చూసారు కదా సార్. దట్ ఈస్ ద డిఫరెన్స్ అని అనుకుంటున్నాను సార్ ప్రస్తుతానికైతే. అది మీరే చెప్పాలి సార్ ఇంకా ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డేకి. డ్యూరేషన్ ఎంత ఉంది సార్ ఇది? సార్ ఇది 2 hours 10 minutes వరకు ఉంటుంది. మీరు చూస్తున్న రీల్స్ కానీ యూట్యూబ్లో కాంటెంట్ కానీ దే ఆర్ లైక్ వెరీ షార్ట్ మైక్రో డ్రామాస్ కానీ ఆర్ షార్ట్ ఫిలిమ్స్ అట్లాంటివి చేస్తున్నారు. దిస్ ఈస్ ఎ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం. 123 minutes footage we have delivered. So and like sir said, content is king. సో ఆ కాంటెంట్ని నమ్ముకొని మేము చేసిన ప్రయత్నం అండి ఇది. డైరెక్ట్ మాట్లాడొచ్చా ఇంకా అడుగుతా? అడగండి సార్. ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి. అదే అంబాస్ రివెంజ్ అంటున్నారు కదా, అంబా అంటే ఎవరు సార్? సార్ దట్ డైరెక్టర్ విల్ టేక్ ఫ్రమ్ హియర్ సార్. లేదు, మీరే చెప్పాలి. అసలు అంబా అంటే ఎవరో తెలియకుండా మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారు? నేను చెప్తే మళ్ళీ చాలా అది కిచిడి కొట్టినట్టు ఉంటుంది సార్. ఆయన చెప్తే బాగుంటుంది అని సార్. అంతే. దట్ ఈస్ వై డైరెక్టర్. స్టోరీ టెల్లర్ ఆయన అండి. వి కాంట్ ఎక్స్ప్లెయిన్. వెంకట్ ఓన్లీ ప్రొడ్యూసర్ని అడుగుతాడు. మరి ఎప్పుడు ఎలా పరిస్థితి? ఫస్ట్ చెప్పండి. సో అంబా ఇస్ ద సెంట్రల్ క్యారెక్టర్ అని చెప్పలేను. మేము స్టోరీ చెప్పేది సెకండరీ పరంగా. సో అంబా అనేది ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఉంటుంది. బట్ ఇట్స్ ద మోస్ట్ సెంట్రల్ పార్ట్, సెంట్రల్ టు ద హోల్ మహాభారత్. మహాభారతం స్టార్ట్ అవడానికి బేస్ పాయింట్ అంబ దగ్గర నుంచి వచ్చిన రివెంజ్ కదా. అంతే. సో ఆ కాన్సెప్ట్ని జనరల్గా మహాభారతం స్టడీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ కూడా దాన్ని క్యాచ్ అంటే అంత డీటెయిల్గా పట్టించుకోరు. బికాజ్ ద మెయిన్ క్యారెక్టర్స్ భీష్ముడిని కానీ లేకుంటే అర్జున్ కానీ ఆ మెయిన్ హీరోయిజం అక్కడి నుంచి ఉంటుంది. కానీ ఒక లేడీ ఈజ్ హోల్డింగ్ ద కీ టు ద హోల్ స్టోరీ అనేది చెప్పడానికి ప్రయత్నించాము. అదే ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్స్లోకి వచ్చేసరికి మీరు భీష్ముడు, ద్రౌపది, ఇక్కడ మధ్యలో శివ ఎందుకు వచ్చాడు సార్? అశ్వత్థామ. ఇప్పుడు ఇందాక మీరు చూపించిన ట్రైలర్ లో, అవును, టీజర్, అదే సారీ టీజర్ లో ఆ గ్లిమ్స్ కి సంబంధించి అది ఫైనల్ కట్ అండి? ఇంకా అది ఫైనల్ అండి. అది జస్ట్ మేము ఏం అటెంప్ట్ చేసినామంటే వీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ టు ద లైక్ జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. మీరు నోటీస్ చేస్తే కనుక దాంట్లో డైలాగ్స్ ఏం లేవు, జస్ట్ వాయిస్ ఓవర్ ఉంది, కొన్ని గ్లింప్సెస్ ఉన్నాయి ఆఫ్ ద ఫుటేజ్. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వాటిలో ఆడియో కూడా విజువల్గా తీసేసుకొని మాట్లాడుతున్నారు, రైట్? ఏఐకి సంబంధించి, విజువల్కి సంబంధించి కానీ సౌండ్కి సంబంధించి కానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఎందుకు దీనికి సినిమా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్లా ఉంటుందా, లేకపోతే ఎవరి వాయిస్ వాళ్ళకు ఉంటుందా? ఎవరి వాయిస్ వాళ్ళకు ఉంటుందండి. సినిమాలో ఇప్పుడు మనకి ఇంకా కపుల్ ఆఫ్ వీక్స్లో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. దాంట్లో మీరు చూడొచ్చు. ఇట్ విల్ బి జస్ట్ లైక్ రెగ్యులర్ మూవీ. రెగ్యులర్ సినిమాలో క్యారెక్టర్స్ ఎలా మాట్లాడతారో అలాగే ఉంటుంది. మీకున్న అడ్వాంటేజ్ అంటే ఏ ఆర్టిస్టు గొడవలు ఉండవు, తలకాయ నొప్పులు లేవు, క్యారవాన్లు అవసరం లేదు, పని అయితే జరుగుతుంది, కథ అయితే చెప్తారు. రెమ్యునరేషన్ అదే
సార్ ప్రతి ఇమేజ్ కూడా ఎవరికి యూనిక్ ఉండొద్దనే ట్రై చేసాము. మేము సక్సీడ్ అవునాం అనుకుంటున్నాము. ఎందుకంటే మరి మీరు ఇప్పుడు చూస్తే సడన్గా ఎవరైనా చూసినా కానీ వెల్ నోన్ యాక్టర్ అనుకోండి, మీరు యాక్టర్ ఎందుకు యూజ్ చేసినా అనుకోవచ్చు. అవి కాకుండా చాలా ట్రైన్ చేసి మోడల్ తీసుకొచ్చాము. ఇందాక సార్ అడిగిన క్వశ్చన్ అన్నట్టు, సార్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉన్నాయి సార్, కానీ బ్లింకిట్ జెప్టో వచ్చింది కదా సార్, అట్లనే విఎఫ్ఎక్స్ మార్కెట్ కూడా చాలా పెద్దది. మేము కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఫిలిం సార్, అంతే. సో వీ విల్ బీ ఏ పార్ట్ హూ ఆర్ లుకింగ్ ఎట్ అఫోర్డబుల్ ఫిలిం మేకింగ్ ఇన్ ఎ గ్రేట్ విజువల్స్. దట్స్ పాయింట్ విజిట్. ఇంకా క్యారవాన్ స్టార్స్ అవి లేకపోయినా వీ హ్యావ్ అవర్ ఓన్ హెడేక్స్ అండ్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్. అదే ఆ ప్రాబ్లమ్స్ చెప్తారని నేను అంటుంది. మనం అనుకున్నట్టు టూల్ పర్ఫామ్ చేయదండి. టూల్ ఈజ్ ఎ టూల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అది మనం అనుకున్న అవుట్పుట్ దాని నుంచి తీయడానికి మీరు ఆర్టిస్ట్ దగ్గర ఎట్లా శ్రమ పడతారో టూల్ దగ్గర కూడా అలాగే పడాలి. మీరు ఎంత క్లియర్ ప్రాంప్ట్ డిఫైన్ చేసినా ఆ టూల్ అవుట్పుట్ మీకు కావాల్సినట్టు రాకపోవచ్చు. స్టోరీ బోర్డుతోని మీరు తీసుకున్నారు కదా, స్టోరీ బోర్డ్తో మేము తీసుకొని ఇప్పుడు మీరు చూపించిన గ్లిమ్స్ వరకు ఎన్ని రోజులు బట్టి ఉంటుంది సుమారుగా? సార్ అందులో ఒక మీకు షార్ట్ చెప్తాను. ఓపెనింగే మనకి భీష్మునికి 2 గొడ్డలు వస్తున్నాయి కదా, అవును. దట్ వాస్ టుక్ ఫర్ 42 టేక్స్ సార్. 42 టైమ్స్ మేము రీడేమ్ చేసాము. ఇమేజ్ వచ్చేసి మోర్ దెన్ 2100 ఇమేజ్ చేసాము. ప్రతిసారి మేము ఇస్తున్నాం, బ్లడ్ ఉంది రాదంటుంది. ప్రతిసారి మళ్ళీ ట్రై చేస్తున్నాము, ఎక్స్ప్రెషన్ రావట్లేదు. ఒకసారి నవ్వుతున్నాడు, ఒకసారి కోపంగా ఉన్నాడు. దాన్ని ట్రై చేయడానికి మాకు 2 days పట్టింది ఒక్క షాటే. సో ఎగ్జాక్ట్గా ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటే హీ డన్ ఏ ఫ్యూరియస్ బ్యాటిల్ అయిపోయింది, ఇప్పుడు నేను ఉండాలి అన్న ఫైట్లో అక్కడ వస్తుంది. అది మీరు చూస్తే చాలా బాగుంటుంది షాట్. అది మీరు డిజైన్ చేసి ఉంటారు కదా? అవును సార్, అందుకే మీకు అంత వాయిస్ వస్తుంది. బ్లడ్ అవి మరి కనిపిస్తున్నాయి కదా, వాటిని ఎట్లా తీసారు సార్ మరి? సార్ బ్లడ్ గిట్లా అవి మొత్తం కొన్ని కనిపిస్తున్నాయి కదా, మరి అవి ఏ యాక్సెప్ట్ చేయదు కదా? అంటే చాట్‌జీపీటీని ఫ్రెండ్షిప్ చేసుకున్నాం సార్ డైలీ దాంతో. జనరల్గా ఎలా మీరు ఎంత ఫ్రెండ్షిప్ చేసినా అది అసలు బ్లడ్ అనేది యాక్సెప్ట్ చేయదు కదా. అది నో వెంకట్, అది ఏంటంటే కంపెనీస్ బట్టి వీళ్ళు పెట్టే ఫేర్ చేస్తున్నా కొద్దీ వస్తుంది సార్. అది ఇప్పుడు 1 dayకి ఒకసారి వస్తుంది, 20 daysకి ఒకసారి వస్తుంది. మేము 1 year నుంచి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము జస్ట్ హాయ్ అని చెప్తే అది నీకు ఏం కావాలని అడుగుతా డైరెక్ట్గా. అలా అయిపోయింది అనమాట. అవును, అంటే ఇప్పుడు ఫెయిర్ కూడా రోజు రోజుకి అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి సార్. నాకు కొంచెం ఐడియా ఉండింది కాబట్టి మాట్లాడుతున్నాను, తప్పు కనుకోవద్దు. పర్లేదు సార్. కొంచెం ఫెయిర్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. కొన్ని విజువల్స్ 5 విజువల్స్ వచ్చేళ్ళకే మనం కట్టిన ఫెయిర్ అయిపోతుంది. అవును, కొన్ని విజువల్స్కి 8 విజువల్స్ వచ్చేళ్ళకే అయిపోతుంది. 5000 అలా గేకటం 5 ఇమేజెస్ కూడా రావట్లేదు, పట్మని అయిపోతున్నాయి. అందుకే 0 బడ్జెట్ అన్నారు కదా. అది వాళ్ళకి అది ఐడియా లేని వాళ్ళకి ఉంటుంది సార్. ఇప్పుడు చొక్కా ఫ్రీగా వచ్చిందని అంటుంది ఏముంది, ఈజీనే, కొనుక్కున్నోడికి కదా తెలిసేది. ఇంకోటి మీరు అన్నట్టు ఏఐ టూల్స్ ఫ్రీ అయి ఉండొచ్చు, కానీ ఏఐ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదండి. ఏఐ టూల్స్ ఫ్రీగా ఎక్కడ వస్తున్నాయి సార్? ఎవరు మాట్లాడుతున్నారు? అంటే ఆయన అన్నదానికంటే జీరో బడ్జెట్ అయి ఉంటుంది అని అన్నందుకు చెప్తున్నాను. ఓన్లీ మీకు మాత్రమే 0 బడ్జెట్ అయితే, రాసే వాళ్ళకి మాత్రమే. అది శాలరీ కదా సార్. ఫ్రీ అయితే ఇక్కడ మీరు అన్నట్టు 5 దగ్గర శాలరీ కాబట్టి తక్కువే ఉంటుంది సార్. శాలరీ అయినా కానీ 9 hours సార్. రాత్రి 12 o'clock ఏదైనా థాట్ వస్తుంది సార్ సడన్గా. అప్పుడు ఆ థాట్ కోసము చేసినప్పుడు వెంటనే యోగి సార్కి మెసేజ్ చేస్తాము, సార్ అరే మీకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వెంటనే స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను, టెన్షన్ క్లియర్ చేసుకొని మళ్ళీ అవుతాయి కదా సార్. ఎక్స్ట్రా ఖర్చు అవుతూనే ఉంటుంది సార్ ప్రతిరోజు. అక్కడ ప్రొడక్షన్ ఖర్చు అవుతుంది. మరి ఉంది కదా సార్, ఖర్చు అనేది వస్తూనే ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నక్కతో ఒక ఫిలిమ్స్ బ్యానర్ ఫిల్మ్ బాగుంది సార్. ఇది ఏదో యూనిక్ గా ఉండాలని ట్రై చేసాం సార్. అది సంథింగ్ ఇట్ షుడ్ బి క్యాచీ అని. కరెక్టే, కానీ నక్కతోక ఎవరని మీలో? నాట్ యెట్ ఫైనలైజ్ సార్, ఇంకా ఏం అనుకోలేదు సార్. సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది సార్. సార్ నమస్తే, ఐ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్. సో టెక్నాలజీ మారుతుంది, యువతరాలు తరంగా అన్నీ మారుతూ వచ్చేసినాయి. ఇప్పుడు టెక్నాలజీకి ఇప్పుడు యూత్కి జనరేషన్కి అర్థం అవ్వాలనే రీతిలో మీరు తీసుకోవడం కాన్సెప్ట్ వెరీ గుడ్ కాన్సెప్ట్, మెచ్చుకోదగ్గ విషయము. సో దీని వెనకాల బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుందని నాకు తెలిసి, శారీరకంగా బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఈ బ్రెయిన్ ఉపయోగించాలంటే 24 hours మ్యాక్సిమం ప్రతి మనిషి ఒక 10 hours వినియోగించగలడు. సో ఈ అవర్స్ని మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకున్నారు? మీ పర్సనల్ వ్యవహారాలు ఎంత దూరం చేస్తూ ఉంటాయి ఈ కాన్సెప్ట్ చేసినప్పుడు? సార్ ఇప్పుడు మంచి క్వశ్చన్ సార్. పర్సనల్ అని అన్నారు కాబట్టి చెప్తున్నాము సార్. హీ వర్క్స్ ఫర్ అ బిగ్ 5 కంపెనీ సార్. సో హిస్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఆర్ ఆల్సో ఇన్ యుఎస్. సో ఆయన 8 నుంచి 9 నెలల వరకు ఆయన వీసా ఇంకా రేపు వెళ్ళకపోతే హిస్ వీసా విల్ బి క్యాన్సిల్ సార్. సో ఆయన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ అన్నీ వదిలేసుకుని సినిమా గురించి వచ్చాడు సార్. అదొకటే సార్ రీజన్, ద మెయిన్ రీజన్ అది ఆయన కథ. ఆయన చాలా సాక్రిఫైస్ చేశాడు సార్ దాని గురించి. సో
సార్ నక్కతోక ఆయిందే సార్, నక్కతోక ఆయిందే సార్, నాది కాదు. సార్ అర్జెంట్గా వెళ్తున్నారంట, అమెరికా అంతా గందరగోళంగా ఉందని, ఇక్కడ రోజులు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ గారు మీ నక్కతోకని ఆయన దొక్కుతాడేమో చూసుకోండి. సార్ ఆయన ఆల్రెడీ తొక్కేసిండు సార్. ఇంకా సార్ పర్సనల్ అంటే ఇంకా టీమ్ సార్ 16 to 18 hours కూడా వర్క్ చేశారు సార్. వెరీ గుడ్. దట్ ఈస్ ద డెడికేషన్ దే హ్యావ్ సార్. సాయి నైట్ 2, 3, 4 మార్నింగ్ 6:30 పడుకొని మళ్ళీ 10కి లెగ్స్ మళ్ళీ వర్క్ చేసుకునేవారు సార్. హ్యారీ అండ్ సాయి రోజుకు ఆల్మోస్ట్ 14-16 hours పని చేశారు సార్. ఎందుకంటే అది మళ్ళీ ఆ సీట్లోంచి లెగిస్తే అవుట్పుట్ రాదు సార్. అది పైగా మా క్రెడిట్స్ కూడా టైం ఉండదు సార్. ఇందాక మీరు అన్నట్టు సార్, క్రెడిట్స్ 5 pictures తీసేసరికి అయిపోద్ది సార్, అవును. ఇలా అయిపోద్ది సార్ గ్యాప్లో. సో దాని గురించి సో ఎవ్రీ నైట్ వీళ్ళు స్ట్రీమ్ చేసేవారు సార్. సాయి అండ్ హ్యారీ కూడా ప్రైజ్ ఎలా వస్తుంది, ఎక్కడైనా ఆఫర్స్ ఉన్నాయా, లేకపోతే మనం ఏమైనా ట్రై చేయొచ్చా, ఇంకా అలాగా చాలా విధాలుగా ఎవ్రీబడి. యా సో డైరెక్టర్ గారు, సో ఇవంతా ఈ గొడవ అంతా నాకెందుకని ఒక మాన్యువల్గా ఆర్టిస్టులను పెట్టి కాన్సెప్ట్ తీసుకొని చేయొచ్చు కదా, మీకు అనిపించలేదా? అనిపించింది సార్, ఈయన ఒప్పుకోలేదు. 100 కోట్లు అవుతుంది అని చెప్పారు. సార్ మేము మిడిల్ క్లాస్ ప్రొడ్యూసర్ సార్, అంత బడ్జెట్ లేదు సార్ మా దగ్గర. ఓకే, వెరీ గుడ్. కానీ దీనికి డిజైన్ చేసుకోవాలంటే మహాభారతంలో ఉన్న ప్రతి అంశం తీసుకున్నారా అసలు? ఆ క్యారెక్టర్స్ అక్కడ డిజైన్ చేసుకుని వాళ్ళ మేము మ్యాక్సిమం హిస్టారికల్ రిప్రజెంటేషన్ ఫాలో అయ్యి యాక్యురేట్ ఉండాలని ట్రై చేసినాం సార్. మనకి ఉన్న స్క్రిప్చర్లో ఉన్న ఎంతవరకు డిరెక్షన్ ఉందో అంతవరకు మేము ఫాలో అయ్యాం. అంటే సపోజ్ భీష్ముడి డిస్క్రిప్షన్ ఎలా ఉందో మహాభారతంలో, భీష్ముడిది కానీ కృష్ణుడిది కానీ అదే ఫాలో అవ్వడానికి ట్రై చేసాం మ్యాక్సిమం. సో భీష్ముడు ఎప్పుడు అంబా ఎదురైతే నేను యుద్ధం ఆపేస్తానని ఒక భారతంలో మనకు ఉన్నది. కరెక్ట్. సో ఇది ఎండ్ ఆఫ్ ది పార్ట్ అదే ఉంటుంది సినిమాలో. ఉంటుంది పార్ట్ ఆఫ్ ద, అంటే ఇట్స్ మిడిల్ పార్ట్. లీక్ కాదు అది, ఆల్రెడీ స్టోరీ, అది అందరికీ తెలిసిన స్టోరీ. సార్ ఇప్పుడు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు సార్ సార్ ఇక్కడ సార్ డైరెక్టర్ గారు, సార్ సో మీ గ్లిమ్స్లో ఏదైతే ఉందో అశ్వత్థామ క్యారెక్టర్ లైక్ వెరీ మచ్ ఫెమిలియర్ టు కల్కిలో ఉన్న సేమ్ ఫేస్ ఫీచర్స్తో సహా అన్నీ కూడా ఇంచుమించు అలానే ఉంది అని రిఫరెన్సా సార్, లేకపోతే ఏంటి రేపు ఫర్దర్గా ఏమైనా ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఇట్స్ ఎ రెఫరెన్స్ అండి. ఇప్పుడు ద అశ్వత్థామ క్యారెక్టర్ ఇస్ ఫ్రమ్ ద మహాభారతం అండ్ వాళ్ళు తీసుకున్నారు, దే బిల్ట్ ఇట్ ఆన్ ఇట్ అండ్ వీ బిల్ట్ ఇట్ ఆన్ ఇట్ యాజ్ వెల్. దెర్ మే బీ సమ్ resemblances, but there's no reference to it. సో అంటే ఏ అనేది నాకు తెలిసి ఇంకా డౌన్ ద లైన్ ఇంకా కొంచెం అప్డేట్ అవుతుంది, బట్ ప్రెసెంట్ అనేది టెస్టింగ్ ఫేజ్లో ఉన్నట్టే, నాట్ ఫుల్లీ అవ్వలేదు మనకి. ఇంకా ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఎంతమంది వచ్చినా రిక్వైర్ లాట్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అనే వాళ్ళు కావాల్సిందే. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆ టీజర్ కట్ ఏదైతే ఉందో దానికే మీరు చాలా కష్టపడి ఉంటారు. ఓవరాల్ 2.5 hours అవుట్పుట్ రావడానికి లైక్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ లేట్ నైట్ అవర్స్ కావచ్చు, లేకపోతే చాలా ట్రావెల్ చేసి ఉండాలి. అండ్ ఆ పాయింట్లో ఇందాక అన్నట్టు ఒక షాట్కి ఆల్మోస్ట్ 42 times ఆఫ్ మనం ఇవ్వాల్సిందే మల్టిపుల్ జరుగుతుంటుంది. సో ఎన్ని ఇయర్స్ నుంచి, ఐ మీన్ ఐ థింక్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ It took close to 8 months అండి to develop the whole visuals and the movie. And for the audio part and the dubbing of the artist, it took like 2-3 weeks. రైటర్ గారు రైటర్ ఏంటి అండి, నేను డైలాగ్స్ రాశాను. డైలాగ్స్ రైటర్ మీరేనా? సో ఈ సాంగ్స్ పరంగా చూస్తే ఈ సబ్జెక్ట్కి ఎక్కడ లింక్ అవుతుంది అసలు? ఈ ఇప్పుడు జనరేషన్కి పాటకి ఎంత వాల్యూ ఇచ్చారు? మ్యూజిక్ కంపోజ్ విషయంలో ఇద్దరు కూర్చొని చేస్తారా, లేకపోతే మీరు రాస్తే ఆయన కంపోజ్ చేస్తారా, లేకపోతే ఆయన కంపోజ్ చేస్తే మీరు రాస్తారా, ఏంటి? సో వీ వెంట్ ద ఓల్డ్ వే అండి. పాత పద్ధతిలో ఫస్ట్ లిరిక్ ఇచ్చి తర్వాత దాన్ని ట్యూన్ చేశారండి ఆయన. సో లిరిక్ ఎందుకు అంటే బేసిక్గా స్టోరీకి కనెక్ట్ ఉండాలి మనకి. సో సోల్ ఆఫ్ ద స్టోరీ రెండే సాంగ్స్ ఉంటాయండి. ఒకటి మనకు వార్ డిస్క్రైబ్ చేయడానికి ఒక సాంగ్ వాడుకున్నాము. ఇంకోటి ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి వచ్చింది. మీరు ఏమని అనుకోండి. సో బేసిక్గా చెప్పొద్దు అనుకుంటున్నాము. అది స్క్రీన్ మీద చూస్తే చాలా బ్యూటిఫుల్ సాంగ్ అండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సాంగ్, స్టోరీకి అంతర్భాగంగా వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని లిరిక్స్తోని స్టార్ట్ చేసినాం సాంగ్ని ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బై మ్యూజిక్. మీ డైరెక్టర్ గారు
సో మీరు చూస్తే అసలు అసలు మీరు దీనికి మీ కాన్సెప్ట్కి మీరు మ్యూజిక్ అన్నట్టుగా నేను చెప్తే ఆశ్చర్యపోతారు. సో నేనే ఇప్పుడు ఆశ్చర్యపోయినాను ఈయన మ్యూజిక్ చేసిందని. సో వెరీ గుడ్. ట్రేజర్ చూసిన తర్వాత మాకు బాగా ఇన్స్పైర్ అయిన బాగుంది. సో ఈ కంపోజ్ ఎట్లా చేసుకున్నారు, అసలు మీకు ఫౌండేషన్ ఏంటి, ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే దీంట్లో ఏమన్నా మీ ట్రైనింగ్ అంటూ ఏం లేదండి. సో నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు వాళ్ళు ఎలా అంటే ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి మెయిన్ సోల్ మ్యూజిక్ అని నాకు వాళ్ళు స్టార్టింగ్లో మేము మాట్లాడుకున్నప్పుడే. సో మ్యూజిక్ అనేది ఇప్పుడు మెయిన్ పార్ట్ ఇందులో. సో ఇప్పుడు బ్రో వాళ్ళు చెప్పినట్టు కొన్ని క్యారెక్టర్స్ ఒక్కొక్క టైంలో అనుకున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోవడం, కొన్ని చిన్న చిన్న ఫ్లాస్ అనేవి అవుతాయి కదా. సో వాటిని కన్వే చేయాలి అని అంటే మళ్ళీ మ్యూజిక్తోనే. సో ఎలా ఎక్కడ ఏ సీన్కి ఎలా కావాలి అని ప్రతి సీన్ కూడా పర్ఫెక్ట్గా సీన్ బై సీన్ డైరెక్టర్ గారు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నారు. సో దాన్ని అట్లే కంపోజ్ చేసుకుంటూ వచ్చాను. సో మ్యూజిక్ సైడ్ మీరు ఏమన్నా ట్రైనింగ్ క్లాసికల్ మ్యూజిక్ ఏదైనా టచ్ ఉందా మీకు? ట్రైనింగ్ అంటే అట్లా ఏం లేదండి. సో ప్రతిదీ ఎక్కడ చూసినా ఇప్పుడు ఎందులోనైనా నేర్చుకోవచ్చు. ప్రతిదీ వచ్చిన కొత్త కంటెంట్ అన్నింటినీ నేర్చుకుంటూనే ఉన్నాం అంతే. అది క్లాసికల్ అయినా వెస్టర్న్ అయినా ప్రతిదీ చూస్తున్నాం. సో నేర్చుకునే దగ్గర నేర్చుకుంటున్నాం అనుకోండి. సార్ ఇందాక మీరు క్యారెక్టర్ అడిగారు కదా సార్, మా డైరెక్టర్ సార్ ఎంత పర్టికులర్ అంటే మీరు భీష్మకు చూస్తే కన్ను కింద ఒక ఘాటు ఉంటుంది చూడండి, ఇక్కడ ఘాటు ఉంటుంది. ఆ ఘాటు కోసం మమ్మల్ని 3 రాత్రులు 3 పగళ్ళు ఘాటు రావట్లేదు మళ్ళీ చేయండి, ఇలా ఉండొద్దు, రియలిస్టిక్ ఉండాలి, ఆ ఘాటు ఉండాలి. ఆ ఘాటుకు ఒక బ్యాక్ స్టోరీ చెప్పారు సార్, మళ్ళీ అక్కడ ఎందుకు వచ్చింది ఎట్లుంది అని చూసి. సో అంత పర్టికులర్ ఉన్నారు మా సార్ ప్రతిదీ. సో అంత కేర్ తీసుకొని చేసాము దానికోసం. అది సార్ సార్ డైరెక్టర్ గారు సార్ ఇక్కడ సార్ ఇప్పుడు అంబాస్ రివెంజ్ అనే స్టోరీ చాలా వరకు చాలామందికి తెలిసిన స్టోరీ సార్. అంటే ఇప్పుడు లాస్ట్లో మహాభారత యుద్ధంతో ముగుస్తుంది. అంటే భీష్మ పితామహుడిని శిఖండి చంపడం వల్ల అది ముగుస్తుంది సార్. అంటే ఆ కురుక్షేత్ర యుద్ధం ఇందులో ఎంతవరకు చూపించడం జరిగింది సార్? మేము కంటెంట్ రివీల్ చేయదలుచుకోలేదు, బట్ ఐ జస్ట్ గివ్ యూ కొంచెం బ్రీఫ్. ఒక క్లోజ్ టు ఒక ఫస్ట్ 10 days వరకు బ్రీఫ్గా మొత్తం డీటెయిల్గా యాజ్ పర్ ద మహాభారతం మొత్తం భీష్మ పర్వం ఏం లేదు, కానీ ఫ్లాషెస్గా చూపించినాం. అంటే సెకండ్ని మెయిన్ క్యారెక్టర్గా చేసుకొని దానికి ఆపోజిట్ విలన్గా భీష్ముడు ఆ పాయింట్లో, ఆ పర్టికులర్ పాయింట్లో అదే అయి ఉండొచ్చు మేబీ. అంతే, కానీ కంప్లీట్ విలన్గా కాదు. బికాజ్ ఈజ్ ఆల్సో అంటే మీ పాయింట్ ఆఫ్ కంటెంట్ ఆయన విలన్ అని మనం ఎలా చెప్తాం? అదే అంటే ప్రొటాగనిస్ట్ లాగా అనుకోవద్దు అంటున్నా. ఓకే. సో డైరెక్టర్ గారు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మహాభారతం అనగానే ద్రౌపది, కుంతి వీళ్ళందరూ ఫస్ట్ అందరికీ గుర్తొస్తూ ఉంటారు. మరి అటువంటి టైంలో అఫ్ కోర్స్ అంబా ఇస్ అన్ ఎపిసోడ్ దట్ ఫస్ట్ పార్ట్స్లో అయిపోతుంది, మళ్ళీ ఎండ్లో ఒక చిన్న శిఖండి పాత్రలో వస్తారు కదా. మరి అంబాని హైలైట్ చేస్తూ ఆమె స్టోరీ నుండి ఎంటైర్ సినారియో తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించింది? అందులో ఏదైనా ఎక్స్ట్రావాగెంట్ ఏం లేదు. ద మహాభారత్ ఎంత కాంప్లికేటెడ్ స్టోరీ అంటే మనం ఏ యాంగిల్ నుంచి చూసినదే. చాలామంది అంటారు కదా లైఫ్లో ఉన్నదంతా మహాభారతంలో ఉంటుంది, మహాభారతంలో ఉన్నదంతా లైఫ్లో ఉంటుందని. ఆ విధంగా మీరు కేర్ఫుల్గా గమనిస్తే ఎవ్రీ క్యారెక్టర్తో మనం ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు మన ఓన్గా. అంటే ఇట్స్ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్, మనం ఎట్లయినా దాన్ని చూడవచ్చు. ఇప్పుడు మీరు ఐ డోంట్ నో మీలో ఎవరైనా మాయాబజార్ మూవీ చూసినరో లేదో. It's a very big movie in our time when we were growing up. మేము చూసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ మూవీ అది. గణేష్ ఫెస్టివల్స్కి అట్లా మాకు గల్లీలలో వేసేటోళ్ళు ప్రొజెక్టర్లు తెచ్చి 1980s. సో ఇన్ దట్ మూవీ దే షోడ్ ఫర్ ద ఫస్ట్ టైం. నా ఇన్స్పిరేషన్ అది యాక్చువల్లీ. మహాభారతం స్టోరీని ఒక ఫన్ లాగా చూపించిండ్రు, లైక్ అ కామెడీ థింగ్ విత్ ఘటోద్గచ అండ్ ఆల్ దోస్ థింగ్. అక్కడి నుంచి నాకు ఒక ఎప్పుడు ఉంటుంది, యూ కెన్ టేక్ ఎనీ క్యారెక్టర్ అండ్ మేక్ అ మూవీ విత్ ఇట్ జస్ట్ హౌ బ్యూటిఫుల్ దట్ ఎపిక్ ఈస్. కాబట్టి ఐ జస్ట్ వెంట్ విత్ దట్. సో అంబాస్ రివెంజ్లో ఒక మేజర్ ఫైట్ ఉంటుంది రియల్ మహాభారతంలో, పరశురాముడికి భీష్ముడికి మధ్య. సో అది చాలా రోజులు నడుస్తుంది, ఎవరు గెలవరు ఫైనల్లీ కదా. సో ఆ ఫైట్ సీన్స్ అవన్నీ మేము ఎంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ వార్ సీన్స్? లేదు, మేము అది వి డింట్ గో దట్ రౌట్. ఎందుకంటే మాకు స్కోప్ లేదు. వి జస్ట్ మెన్షన్డ్ ఇట్,
బట్ అది 21-day ఫైట్ అండ్ వీ డెంట్ వాంట్ టు, అది ఇట్ విల్ టేక్ ద మూవీ అవే ఫ్రమ్ వేర్ వీఆర్ గోయింగ్. అందుకే అని చెప్పి లేదు వి జస్ట్ మెన్షన్ ఉంది, ఒక మెన్షన్ ఉంది అంతే, ఒక రిఫరెన్స్ పరశురాముడితో గెలిచిండు అని. అసలు ఏ పర్వం నుంచి ఏ పర్వం వరకు ఊరికే జస్ట్ డిఫరెన్స్ దాకా ఆయన చెప్తారు సార్. ఆది పర్వం నుండి యుద్ధ పర్వం వరకు అన్ని కవర్ అవుతాయి. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు అన్ని cover. దాన్ని చూపించాలంటే 1800 గంటలైనా సరిపోతుంది. Correct. అన్ని వేరియేషన్స్ ఉంటాయి. అవును. అన్ని పార్ట్స్ లో నుంచి ఒక స్టోరీ తీసుకోవాలి. అన్నిట్లోంచి ఒక్కొక్క ఫ్లాష్. మీరు పర్టికులర్ గా తీసుకున్న పాయింట్ ఏదని అడుగుతున్నాను అంతే. అదేనండి అంబా టైటిల్ పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మామూలుగా మహాభారతానికి అందరూ తెలుసు అనుకుంటారు. అర్జునుడు, కృష్ణుడు, పాండవులు, కౌరవులు, యుద్ధము, కుంతి, ధృతరాష్ట్రుడు, అయిపోయింది స్టోరీ. మనకు తెలిసింది మామూలుగా ఎవరికైనా. ఆ కాన్సెప్ట్ కాకుండా మహాభారతంలో ఇంకో లేయర్స్ ఉన్నాయి, సో మెనీ లేయర్స్, సో మెనీ స్టోరీస్ ఉన్నాయని చెప్పడమే మీ ఉద్దేశం. అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సార్ ఫిక్షనల్ ఎంత యాడ్ చేశారు సార్ దీనిలో? ఒక 5 to 10% క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నామండి. మోస్ట్ ఆఫ్ ఇట్ వి స్టక్ టు ద మహాభారత్ ఎపిక్. ఇప్పుడు ఈ పరశురాముడు వచ్చినప్పుడు వెనకాల ఫ్లైట్లు అవి ఎగురుతున్నాయి. అశ్వత్థం సారీ సార్, ఈ ఫ్లైట్లు అవన్నీ ఎగురుతున్నాయి, ఇవన్నీ ఇప్పుడు కాలం నాటిదా? ఇప్పుడు కాలం నాటిదా? అప్పుడు లేవు. లింకప్ చేస్తారా? లింకప్ చేస్తాం. బేసిక్గా అశ్వత్థామ చిరంజీవి కదండి, ఆయన శాపంతో ఇంకా బతుకున్నాడని చూపించడానికి అంతే. అదే ఆల్రెడీ మీరు కల్కిలో చూశారు. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ ఇటువంటి సినిమాలు థియేటర్లో ఆడాలి, నాకు తెలిసి ఓటీటీలో తీసుకోవట్లేదు. నా చిన్న క్లిప్ ఉన్న నెట్ఫ్లిక్స్ కానీ వాళ్ళు తీసుకోవట్లేదు. అటువంటిది మీకు థియేటర్ దగ్గర నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఓపెన్గా ఉన్నాయా ఏ తీసుకోవడానికి? సార్ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు సార్. నెట్ఫ్లిక్స్, జియో ఆల్రెడీ తీసుకున్నారు, అండ్ ఇంకో 2-3 ప్లాట్ఫామ్స్లో కూడా దే ఆర్ రెడీ టు టేక్. సార్ మాకు మేము ఎంతవరకు రీచ్ అవ్వగలం అనేది వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ సార్. బట్ అన్నీ కూడా కలిసి రావాలి సార్. ఓటీటీయా థియేటర్ అనేది వీ హ్యావ్ నాట్ యెట్ ఫిక్స్డ్ సార్. ప్లానింగ్ అంతే. ఫస్ట్ సినిమా అవ్వాలి, ముందు సినిమా అయిపోవాలి, ముందు ఇది కంప్లీట్ చేయాలి, దీని అవుట్పుట్ బాగా రావాలని మాత్రమే ఫోకస్ చేస్తాం సార్. సార్ డైరెక్టర్ గారు, మీరు తెలియకుండా రాజమౌళి గారికి అన్యాయం చేసినట్టే ఇది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఆయనకి మేము అన్యాయం చేసే స్టేజ్లో లేం సార్. మేము ఎగ్జాక్ట్లీ మేము అన్యాయం కాకుంటే చాలు. ప్రొడ్యూసర్ గారు సార్ మ్యామ్ చెప్పండి. సారీ సార్ మాట్లాడి ఓకే. ఎనీవేస్ బాగుంది చూడడానికి, బట్ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి కనిపిస్తున్నాయి. లైక్ ఇందాక మనం మాట్లాడినప్పుడు రీల్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో షార్ట్స్ కంటెంట్స్ చూసినప్పుడు ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. జనరల్గా చాట్ జీపీటీలో కానీ లేకపోతే ఏఐ ఆప్షన్స్లో గట్ట. బట్ మీరు ఇది టీజర్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు, మాకు అర్థమవుతుంది. కాకపోతే బిఫోర్ ఒక మూవీ వచ్చిందండి రజనీకాంత్ గారిది, కొచ్చాడి, తెలుగులో దాని పేరే ఇంకోటి ఏదో ఉంటుందండి, కొచ్చాడి. యానిమేషన్. సో యానిమేటెడ్ మూవీస్కి చాలామంది అడిక్ట్ అయ్యారు, అండ్ ఇప్పుడు ఏఐ వీడియోస్కి కూడా చాలామంది అడిక్ట్ అవుతున్నారు. ఇప్పుడు వాట్ ఈస్ ద న్యూ థింగ్ అని అంటే ఏం చెప్తారు దీంట్లో? సార్ ఐ థింక్ టెక్నికల్ టీమ్ ఆన్సర్ నాకు తెలిసి మీ అందరి ఆన్సర్స్ ఆయనే చెప్తున్నారండి. అట్లేం లేదండి యాక్చువల్లీ, ఎందుకంటే దీని నుంచి స్టార్టింగ్ వరకు ఎండ్ వరకు డీటెయిల్గా నేను డైరెక్టర్ సార్నైనా ప్రొడ్యూసర్ సార్నైనా ఎక్కువ పిన్ పాయింట్ చేస్తూ ఉంటాను అనమాట. సార్ ఇట్లే ఎందుకు చేయాలి, ఇదే ఎందుకు కావాలి అన్నప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు చాలా వరకు ఏఐలో వీడియో చేస్తున్నారని చేసి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 30 seconds. అది మోర్ దెన్ 39 million హిట్స్ కొట్టింది ఒక కృష్ణ వీడియో. కృష్ణుడు నడుచుకుంటూ వెళ్తాడు, పికాక్ ఉంటుంది, మళ్ళీ రాగానే పికాక్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ముందుకు వస్తాడు, 6 pack వస్తుంది. ఆ 30 secondsలో అన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో అవి రాకుండా మేము 2 hours చేసాం. దట్ ఈజ్ అవర్ మెయిన్ పాయింట్. మీరు చూసే ప్రతి రీల్లో కూడా నేను 100s of మిస్టేక్స్ చూపించగలుగుతాను, బట్ మా ఫిలింలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, నేను కాదనట్లేదు, ఉంటాయి. కానీ చాలా తక్కువ చేసాము, ఎక్కడ రాకుండా మళ్ళీ రీడూ చేసుకుంటూ వచ్చేసాము. ఆల్మోస్ట్ 97% ఆఫ్ ఫిలిం అయిపోయింది. ఇంకొక 2-3% చేస్తే వీఆర్ డన్. టోటల్లీ 2 hours 7 minutes వస్తుంది రన్ టైము. సో ఇట్ విల్ బీ హోప్ఫుల్లీ ఎ వెరీ గుడ్ ఫీస్ట్ అనుకుంటున్నాము.
అండ్ లాస్ట్లో మా బీజిఎం ఊపేస్తాడు స్పీకర్లు అని చేసి మేము హోప్ చేస్తున్నాం. ఓకే, చందు గారు. ఆ చందు కాదు, ఈ చందు. సో క్యారెక్టర్స్ డిజైన్ అనేది నాకు తెలిసి ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. జనరల్గా మనకి మనుషుల్ని పెట్టి సినిమా తీసేటప్పుడే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయాలి అని అంటే వాళ్ళకంటూ సపరేట్ కాస్ట్యూమ్స్, మేకప్ అన్నది చేస్తూ ఉంటారు. మీకు ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఏ క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ టు యూ అండ్ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది? యాక్చువల్లీ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సింది వచ్చింది మన కృష్ణుడికి. మన కృష్ణుడు అందరు కృష్ణుడు కదా సార్, అలాగే చెప్తున్నాను. యాక్చువల్లీ ఆ కృష్ణుడి క్యారెక్టర్ ఒక్కరు తయారు చేయడానికి యాక్చువల్లీ చేయడానికి చెప్పండి, మీరే చెప్పండి. మీరు యాక్చువల్లీ కృష్ణుని క్యారెక్టర్ చేయడానికి చాలా రోజులు పట్టింది. అండ్ మీరు ఇంతవరకు ఆ కృష్ణుని ఎక్కడ చూసుండరు. ఓకే, చాలా డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ టోన్. ఆ కలర్లో కూడా అంత బ్యూటిఫుల్గా మేమే చూపించగలుగుతాం. యాక్చువల్లీ ఆ కృష్ణుడి క్యారెక్టర్ చేయడానికి చాలా మాకు డైరెక్టర్ సారే ఎక్కువ ట్రైన్ చేయించాడు. అంటే పర్టికులర్ పాయింట్ మాకు ఇలానే కావాలి అని కూర్చొని పెట్టి చేయించింది డైరెక్టర్ సార్. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. అక్కడ ఫీమేల్ వర్షన్ చెప్పండి. నాకు నయనతార గారి ఫీచర్స్ కనిపిస్తున్నాయి. అంటే లైక్ అవి ఏమైనా లేదు అదంతా నా విజువలైజేషన్ అండి. మేడం, మీ విజువలైజేషన్ దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ డూయింగ్ ఏఐ అండి. దీంట్లో మీరు స్టార్స్ ని వెతకొద్దు, క్యారెక్టర్స్ ని మేము చూడండి. వెతకలేదు. ఐఎమ్ నాట్, నాకు ఇంకెవరూ కనిపించలేదు, జస్ట్ ఆ ఒక్కటే అనిపించింది. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. అది ఒక్కటే అడిగాను, ఆ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగాను అంతే. అది అంతా నా విజువలైజేషన్ అంటే అది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సీ ఇస్, మేము ఏఐ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ స్టోరీకి క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ద స్టార్స్. సో మాకు క్యారెక్టర్స్ కనబడాలి, ఎవరి మొహాలు కనబడొద్దు అన్న ఉద్దేశంతో మేము ఏఐతో వెళ్తున్నామండి. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. సార్ లాస్ట్ టూ క్వశ్చన్స్. ప్రొడ్యూసర్ గారు, డిస్క్లైమర్, nobody, no living or dead people are referenced in the movie. డైరెక్టర్ గారు, వన్ క్వశ్చన్ సార్. లైక్ సో ఇందాక కృష్ణుడి గురించి చెప్తూ ఆ కలర్లో కూడా చాలా డిఫరెంట్ చూపిస్తున్నాము కృష్ణుడు గారు. సో చాలా బాగుంటారా అన్నారు. జనరల్గా మనకి గాడ్స్ కానీ లేకపోతే ఏదైనా రిఫరెన్స్ తీసుకున్నప్పుడు పర్టికులర్గా శివుడు అంటే ఇలానే ఉంటారు, రాముడు అంటే ఇలానే ఉంటారని మనకి వస్తూ ఉంటుంది. సో దాన్ని చేంజ్ చేస్తూ కొంచెం ఒక సినిమా వచ్చింది సార్, లైక్ విపరీతంగా ట్రోల్ అయింది. ఇలా ఉంటాడా రాముడు, ఇలా ఉంటాడా, లేకపోతే హనుమంతుడు ఇలా ఉంటారా అని చెప్పేసి. సో మరి ఇప్పుడు మీరు ఆయన చెప్పిన దాని ప్రకారం అంటే చాలా మంది హట్ అవుతూ ఉంటారు ఇలాంటివి చేసినప్పుడు. లైక్ అంటే మేము హిస్టారికల్ రెఫరెన్స్ని పట్టి ఆ టైంలో ఎలా ఉండేటోళ్ళు, ఎలా డ్రెస్ వేసుకునేటోళ్ళు, ఎలా పురాణాలలో హౌ ఈజ్ డిస్క్రైబ్, వి ట్రై టు ఫాలో దట్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీ. ప్రొడ్యూసర్ గారు, లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ ప్రొడ్యూసర్ గారు. సాయి, హాయ్. బేసిక్గా మీరు ఛానల్లో వర్క్ చేసినప్పటి నుంచి నాకు తెలుసు ఎడిటింగ్ ఎట్లా చేస్తారు ఏంటనేది. సో జనరల్గా వీడియో ఎడిటింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు ఏ సీన్ టు సీన్ కనెక్టివిటీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అది ఎంత ఛాలెంజింగ్ అనిపించింది జనరల్గా? అదే మెయిన్ ఛాలెంజింగ్ మాకు. ఇప్పుడు కంటిన్యూటీ రాకుండా చూసుకోవడమే మాకు ఈ 2 hours చేయడానికి ఈ 8 months పట్టింది దానికి. అంటే పర్టికులర్గా ప్రాంప్ట్ ఏమన్నా ఇచ్చి ఈ సీన్ అనేది క్రియేట్ చేస్తారా లేదా? ప్రాంప్టింగ్ ఉంటుంది, రిఫరెన్స్ కూడా ఉంటుంది కదా. రిఫరెన్స్ ఆ సీన్ ఇమేజెస్, ప్రీవియస్ సీన్ ఇమేజెస్, ఆల్మోస్ట్ ఒక 10 to 12 రిఫరెన్సెస్ మనం యాడ్ చేస్తేనే అవుట్పుట్ వస్తుంది. దట్టు అవుట్పుట్ మళ్ళీ ఫస్ట్ టైం మంచిగా వస్తుందని తెలియదు మనకి. ఒక 8-7 times చూస్తేనే ఎక్కడ కరెక్ట్ వస్తుందని చూసుకోగలం. అండ్ ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇంకా రిమైనింగ్ చాలా క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. సో అది ఎంత డిఫికల్ట్ అనిపించింది? మాకు ఒక సీన్ ఉంది, లైక్ ఆల్మోస్ట్ 17-18 members ఉంటారు ఒక హాల్లో. ఆ హాల్లో ఆ ఇమేజ్ జనరేట్ చేయడానికి ఆ సెటప్ అంతా జనరేట్ చేయడానికి ఆల్మోస్ట్ 3 to 4 days పట్టింది మాకు ఆ సెట్ చేసుకున్నాక. మళ్ళీ దాన్ని వీడియో జనరేషన్లో మళ్ళీ క్యారెక్టర్ లూజ్ అవ్వకుండా కంటిన్యూటీ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఆ మినిమం అక్కడ కెమెరా యాంగిల్స్ ఎక్కువ క్రియేటివ్గా వాడాలి, సీన్ రావాలి, క్యారెక్టర్ కంటిన్యూటీ ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఆ ఒక్క సీనే మాకు ఒక 3-4 weeks చేసాం మేము, ఒక 5 minutes సీన్ అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. సో అంటే దీంట్లో కమర్షియల్ రేట్కి వస్తే కనుక చాలా తక్కువ ఉంటుంది.
ఈ జోనర్లో మనం చూసుకుంటే. బట్ దీన్ని ఫస్ట్ మీరు అంటే మీ ప్యాషన్తోనే తీస్తున్నారా? డబ్బులు లేకపోయినా పర్లేదు అనుకొని తీసారా? అంటే ఏ లవ్ స్టోరీయో ఇంకోటి అయితే కొంచెం తొందరగా ఎవరైనా చూడడానికి ఇష్టపడతారు. అండ్ మనీ వైజ్ కూడా ఫుట్ఫాల్ కూడా బాగుంటుంది థియేటర్స్లో కూడా. సో మీరు ఎందుకు అంటే మీ ప్యాషన్తోనే తీస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇక్కడ రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ఉంది కదండి, యాక్చువల్లీ నేను బిజినెస్ స్కూల్లో చదువుకున్నా హైదరాబాద్లోనే. సో నా డ్రీమ్ అనమాట, ఎప్పటి నుంచో ఉండేది సినిమా తీయాలని. సో యాక్చువల్లీ నా బ్రెడ్ అండ్ బటర్కి నేను పని చేసుకోవాలి. ఐ నీడ్ టు డూ మై జాబ్, నేను జాబ్ చేసుకోవాలి. ఐ వర్క్ ఫర్ సమ్ పీపుల్ లైక్ పిఆర్ఓగానే, నేను ఒక పిఆర్ఓనే ఫర్ ఎ లీడర్. ఆయన అన్నారనమాట, యాక్చువల్లీ హీజ్ ఇన్ టు ఐటీ. సో నాకున్న ప్యాషన్ చూసి హీ సెడ్ దట్ యోగి, ఐ థింక్ నువ్వు వెళ్ళు, యూ వర్క్ హార్డ్, యూర్ ఆన్ ఇట్, కథ చాలా బాగుంది, యూ టేక్ సమ్ బ్రేక్, అవసరమైతే ఇప్పుడు ఆయన వెళ్తున్నారు కదా, యూ టేక్ ఎక్స్ట్రా లీవ్ ఆల్సో అని చాలా సపోర్ట్ చేశారు. కమింగ్ టు ద కమర్షియల్ పాయింట్ అన్నారు కదా మీరు ఇందాక. సో ఏ కథ అయినా తీసుకోవచ్చండి, ఇదేనే కాదు ఇంకో కథ అయినా తీసుకుంటాను. కాకపోతే ఈ కథ బాగా నచ్చింది. సో ఫస్ట్ ట్రైల్ వేసాము. మేమేమి ఎక్కువైపోయి అయితే సినిమా తీయలేదండి. ఐఎమ్ వెరీ మిడిల్ క్లాస్ ప్రొడ్యూసర్. సో కథను నమ్మి మాత్రమే సినిమాని తీశాను. సో అంటే మీరు పొలిటికల్గా కూడా ఆయన సమ్ పర్సన్ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు కదా పిఆర్ చేస్తాను, ఆయన ఏమన్నా ఫండింగ్ సైడ్ ఏమైనా మీకు సపోర్ట్ చేశారా? అసలు నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఎన్పీ అండి. ఆ ఆప్షన్ కూడా, కాల్ కూడా మేము తీసుకోలేదు. ఎందుకంటే మాకున్న ఇదితో నేను అలా, నాకంత హద్దులు నేను ఎప్పుడూ దాటలేదు. సో బట్ స్టిల్ హీఈస్ అ జీరో కరప్టెడ్ గై టు. ఐఎమ్ రియల్ యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో లేదండి, ఏ ఫండింగ్ తీసుకోలేదు. అన్ని డెప్సే ఉన్నాయి. వెనక తిరిగి చూస్తే మీకు కావాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇస్తాను, అన్ని లోన్సే ఉన్నాయి. సరే, ఇండస్ట్రీలో ఎవరికైనా చూపించారా? అంటే ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దలు కానీ ఎవరికైనా ఈ సినిమా రిలేటెడ్ కానీ? లేదండి, యాక్చువల్లీ మేము రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ప్రమోషన్స్. నెక్స్ట్ వీక్ ఎప్పుడో ట్రయల్ అనుకుంటున్నాం. వీ వాంట్ జస్ట్ కీప్ ఎ రెడ్ కార్పెట్ ఈవెంట్ ఒకటి అనుకుంటున్నాను, ప్లాన్ చేయాలి. అది నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ విల్ స్టార్ట్ గ్రాడ్యువల్లీ. సో కంప్లీట్ అయిపోవాలి అనేది, ఎందుకంటే స్క్రీనింగ్ వాళ్ళకి ప్రివ్యూ వేస్తేనే అది తెలుస్తుంది మనకి ఎంత వచ్చిందనేది కూడా. తెలుగు టైటిల్ ఎందుకు పెట్టలేదంటే దానికి కారణం ఏం చెప్తారు? సార్ డైరెక్టర్ గారు, చాలా ఆలోచించాము. వి వెంట్ త్రూ సెవరల్ టైటిల్స్. బాగా ఫైట్ కూడా చేశారు. లిరిక్స్, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ విత్ కిషోర్ ఆల్సో. కానీ ఇంకా ఫైనల్గా ఇది నా సెటిల్మెంటే ఉండే. నేను అంబాస్ రివెంజ్ అనే ఫిక్స్ అయిపోయినా. వేరే టైటిల్స్ అన్నీ కొంచెం సెట్ కాలే, ఈజీగా అర్థమయ్యేటట్టు లేకుండే. అండ్ ఇది మొత్తం మూవీని కన్సైజ్గా ఒక రిప్రజెంట్ చేసినట్టు అనిపించింది. డైరెక్టర్ గారు, ఇది ఫస్ట్ ఇండియన్ సినిమా అన్నారు కదా, సో అలాగే ఇప్పుడు జియో హాట్స్టార్లో కూడా మీద ఇండియన్ అనలేదండి, తెలుగు మైథలాజికల్. సో జియో హాట్స్టార్లో కూడా మహాభారతం ఏఏ మీద వచ్చింది. సో వాళ్ళు కూడా ద బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు ఏఏలో, ఐ మీన్ ఓటీటీకి. సో దానికి మించి బెస్ట్ ఎఫెక్ట్స్ ఏం పెట్టారు మీ మూవీలు చూడాలండి, థియేటర్కి చూడడానికి? మా స్టోరీ పరంగా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది ఒకటి. రెండు, వీ హ్యావ్ యూజ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్. మీరు జియో హాట్స్టార్లో చూసిన మహాభారతం ఇస్ లిటిల్ బిట్ ఓల్డర్ టెక్నాలజీ. ఇప్పుడు ఎవ్రీ 3 monthsకి యు ఆర్ గెటింగ్ కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళది అందరం చూసినాం మనం, బట్ వాళ్ళు అప్పుడున్న టూల్స్కి చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఇంత ఈజీగా అవ్వలేదు. వాళ్ళు చేసిన దానికి ద బెస్ట్ ఇచ్చారు. వాళ్ళు అప్పుడున్న టూల్స్ అక్కడి వరకు, ఆ రేంజ్ వరకు ఇచ్చారు. ఇప్పుడు మేము అడ్వాన్స్డ్ టూల్స్ తీసుకొని మాకున్న రేంజ్ వరకు మేము వెళ్ళాం, దానికంటే బెస్ట్ ఇచ్చినాం. ఎందుకంటే వాళ్ళు కూడా తక్కువేం చేయలేదు. ఓకే, అది కూడా నేను మెన్షన్ చేద్దాం. సో ఇందాక మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏ కన్నా మామూలు బడ్జెట్ 100 కోట్లు ఇస్తే నేను మామూలు చేసేవాళ్ళం కదా, స్టార్స్ పెట్టి చేసేవాళ్ళన్నారు కదా. సో మామూలు ఆ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు రామాయణ మూవీ వస్తుంది కదా, ఆ ట్రైలర్ వచ్చినప్పుడు చాలామంది ప్రతి మైన్యూట్ డీటెయిల్ పట్టుకుని బ్యాక్లాష్ చేశారు. సో అంటే సోషల్ మీడియా అంత ట్రిగర్ అయిపోతున్నారు, ఏం చిన్న వచ్చినా సరే. సో దీని నుంచి ఏ ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమన్నా అట్లాంటి బ్యాక్ ఫైర్ వస్తాయి? మీరు బ్యాక్లాష్ అంటే ఇప్పుడు వస్తే ఎక్స్పెక్ట్ అయితే చేయము, వస్తే డీల్ చేయడమే. ఐఎమ్ హోపింగ్ దట్ వీ వోంట్ గెట్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలండి, అంతే. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. జనరల్గా ఏంటంటే మహావతార్ నరసింహ అనేది బాలీవుడ్లో తీసి దాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సో ఇట్ గోనా బిగ్గెస్ట్ హిట్ అనమాట. సో
అంటే ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా అందరికి తెలుగు ఆడియన్స్కి అర్థమైంది. బట్ అంబాస్ రివెంజ్ అనేది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్కి? నేను అనుకుంటున్నా కంప్లీట్ ఈ మధ్య మీరు గమనిస్తే చాలా మటుకు ఇంగ్లీష్ ఇవాళ నేను ఇంకొక మూవీ కూడా చూసిన, ఏదో రివెంజ్ అని వచ్చింది, సమ్ అదర్ మూవీ. ఈ మధ్య కొంచెం ఇంగ్లీష్ టైటిల్స్ కొంచెం ట్రెండ్గా నడుస్తున్నాయి కదా, అది కూడా ఒక రీజన్ అండి. మేము సరే ఇంగ్లీష్ టైటిల్ అయినా ఓకే, ఇది బేసిక్గా స్టోరీని కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది, దానికి తగ్గ తెలుగు పదం మాకు అంటే అంత ఈజీగా దొరకట్లేదు. ఇప్పుడు అంబ ప్రతీకారం అంటే వినడానికి బాగాలేదు, ఇంకేదైనా చేద్దాం చాలా ట్రై చేసినాము, ఏది చేసినా అదేదో డబ్బింగ్ చేసినట్టే వస్తుంది కానీ దాని సోల్ రావట్లేదు. అంటే ప్లస్ అదే ఇంకా ట్రెండింగ్ నడుస్తుంది ఈ మధ్య, అన్ని ఇంగ్లీష్ టైటిల్సే ట్రెండ్ అవుతున్నాయి. సో అదే చేద్దామని చెప్పి అది ఫిక్స్ అయిపోయాను అండి. థ్యాంక్ యూ. అనుకుంటున్నాం సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఏఐ అని. డైరెక్టర్ గారు, యా సో ఇప్పటివరకు మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పారు మహాభారతం ఇస్ ద అంటే లైక్ ఏ క్యారెక్టర్ బట్టి అయినా మనం ఎలాంటి ఒక స్టోరీని క్రియేట్ చేసుకోవచ్చు అని. సో అంబాస్ రివెంజ్ అంటున్నారు, సో అంటే లైక్ ఎలాంటి పాయింట్లో చూపించబోతున్నారు? అంటే మీరు టైటిల్లోనే ఏదో స్టోరీ చెప్పడానికి ట్రై చేశారు, ఎవ్రీ వర్డ్లో సంథింగ్ ఈజ్ దేర్, ఒక స్టోరీ ఆర్ ఇద్దరు పీపుల్స్ని నిల్చోబెట్టి ఏదో చేస్తున్నారు. సో ఏంటి అంటే లైక్ ఎలా ఉండబోతుంది, ఏ క్యారెక్టర్ని పర్టికులర్గా తీసుకుని మీరు స్టోరీ చేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే వెన్ మన స్టోరీ మన లైఫ్స్ అన్నీ ఇంటర్ట్వైన్డ్ ఉంటాయి, అంటే ఒకరిది ఒకరికి లింక్ అయ్యి టు వెన్ ఆడియన్స్ ఫినిషెస్ వాచింగ్ ద మూవీ బయటికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఇన్ దేర్ మైండ్. దట్స్ మై అంటే నా విజన్ అది. వాళ్ళు బయటికి వచ్చినప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి ఏంటి వాట్స్ గోయింగ్ ఆన్ అని. I think that's what we are trying to communicate. Sequel ఉండదు, there's no sequel, it's end, but it will thought provoking, it will make you analyze life, intrigued. All right, thank you so much. No more questions. Thank you. Thank you. Group photo.